హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకు అండుకొర్రల దోస ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఒక్కసారి ఇది కరెక్ట్ పద్ధతిలో చేసుకొని తిన్నారంటే మామూలు దోస వదిలేసి ఇదే తింటారు ఫ్రెండ్స్. ఈ మధ్య చాలామంది చిరుధాన్యాలు అన్నంగా వండుకొని తింటున్నారు గదా! ఆరోగ్యానికి మంచిదని. కానీ అన్నంగా వండుకొని తిన్నప్పుడు అది చాలామంది తినలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లా కూడా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. అదైనా, ఇదైనా 2 ఆరోగ్యమే గదా మనకి కావాల్సింది. చూడండి ఎలా చేయాలో. అండుకొర్రలు 2 కప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్. మినపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఈ మినపప్పు పొట్టుది దొరికితే పొట్టుదే తీసుకోండి ఫ్రెండ్స్. పొట్టు మినపప్పు చాలా హెల్త్‌కి మంచిది. ఎప్పుడు నేను అదే వాడేదాన్ని. కానీ నాకు ఈసారి అది దొరక్క ఈ మినపగుండ్లు తీసుకొని చేస్తున్నాను. మినప ఈ మినపప్పుని అండుకొర్రల్ని 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసి 6 అవర్స్ వరకు నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత ఇలా కొద్దిగా ఉబ్బుతుంది. ఈ మినపప్పులో హెల్త్‌కి మంచిది కాబట్టి ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. అండుకొర్రలు కూడా మినపప్పు ఎలా ఉందో అలాగే ఇది కూడా కొంచెం ఉబ్బుతుంది. నార్మల్‌గా ఉన్న అండుకొర్రలకి దీనికి తేడా మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మిక్సీలో కానీ, గ్రైండర్‌లో కానీ పట్టాలి. మిక్సీలో పట్టినప్పుడు ఫ్రెండ్స్ గ్రైండర్‌లో అయితే 2 ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ మిక్సీ చేసినప్పుడు మాత్రం మనం వాటిని విడివిడిగా పట్టుకోవాలి. రాగులైనా, చిరుధాన్యాలైనా మిక్సీలో మినపప్పుతో కలిపి పట్టొద్దు ఫ్రెండ్స్. విడివిడిగా పట్టుకోవాలి. చూడండి ఈ వైట్ కలర్‌లో ఉన్నది మినపప్పు పట్టాను ఆల్రెడీ. ఇప్పుడు అండుకొర్రల్ది అందులో కలిపేసి బాగా మిక్స్ చేసి గాలి తగలకుండా ఉండే బాక్స్‌లో గానీ, టిఫిన్‌లో గానీ ఇలా వేయాలి ఫ్రెండ్స్. రాత్రంతా అలాగే ఉంచేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. పొద్దునకి చూడండి ఎలా పులిసి పొంగిందో. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎలా పులిసిపోయిందో. దీనిని మిక్సీ పట్టేటప్పుడు గట్టిగానే మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. గట్టిగా పట్టాలి, మెత్తగా పట్టాలి. గుర్తుంచుకోండి. స్మూత్‌గా మిక్సీ పట్టాలి అండ్ గట్టిగా ఉండాలి. అంటే ఎక్కువ వాటర్ పోయొద్దు, జారుగా చేయొద్దు, గట్టిగా ఉండాలి. మనకి పులిసిపోయిన తర్వాత అదే జారుగా అవుతుంది. నాన్ స్టిక్ ప్యాన్‌లో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. హెల్త్‌కి నాన్ స్టిక్ ప్యానే మంచిది. ఎందుకంటే ఐరన్ ప్యాన్‌లో ఆయిల్ లేకుండా చేయటం కుదరదు. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఆయిల్ వేయకుండా ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎలా పులిసిన తర్వాత ఎలా వచ్చిందో దోస. హోల్స్ ఎలా కనిపిస్తున్నాయో చూసారా ఫ్రెండ్స్. దోస మొత్తం ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. చాలా బాగా వచ్చింది కదా. కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత రెండో వైపుకి తిప్పి దాన్ని బాగా దోరగా కాలనివ్వాలి. ఆయిల్ లేకుండా తినలేము అనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి హెల్త్‌కి మంచిదే. నెయ్యి వేసుకోండి. నేనైతే నెయ్యి వేసి చేస్తున్నాను. ఇంట్లోనే నెయ్యి చేస్తాను నేను. వెన్న ఎలా తీయాలి, నెయ్యి ఎలా చేయాలో మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంట్లో చేసిన నెయ్యితోనే ఇలా హెల్తీగా, టేస్టీగా దోసలప్పుడు వాడొచ్చు ఫ్రెండ్స్. ఇంక ఇలాగే అన్ని దోసలు వేసుకొని పల్లి చట్నీతో తినొచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. దోసలు వేసేటప్పుడు ఆయిల్ వేయకుండా తింటేనే హెల్త్‌కి మంచిది. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. చూడండి కంప్లీట్ అయిపోయాయి మన టేస్టీ అండుకొర్రల దోసలు. ఒక్కసారి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్‌లో పెట్టండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఎన్నో ఆరోగ్యవంతమైన వంటలు, వీడియోస్ మీకొస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.